చూశారు కదా, ఇలాంటి మంచి మంచి రైతు వీడియోలు వస్తాయి. ఖచ్చితంగా రైతు గెలవాలి, రైతు నిలబడాలనే దేంతో ముందుకెళ్తాం. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా పక్కన ఎర్ర బటన్ని బెల్ ఐకాన్ ఆల్ అని నొక్కండి. మరి చెప్తున్నా, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లు ఎర్ర బటన్ నొక్కున్నట్లు చాలా మంది చూస్తున్నారు. ఎక్కువ బటన్ వాళ్ళు కొట్టడం వల్ల నలుగురు రైతులకు ఇంకా ముందుకెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇలా మంచి మంచి వీడియోస్ కావాలంటే కూడా మా ఛానల్ వాట్సాప్ లింక్ ఉందండి, కింద వాట్సాప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ లో జాయిన్ అయ్యండి. ప్రతి ఒక్క విషయం మీరు నాతో షేర్ చేసుకోవచ్చు, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఏమైనా సంబరాలు అలాంటివి ఏమైనా కార్యక్రమాలు ఉన్నా నా యొక్క నెంబర్ వాట్సాప్ లింక్ జాయిన్ అయిపోతే దొరుకుతుంది. ఇంకా ఆలోచనందుకు ముందుకు వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శివయ్య యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం నేరుగా రైతు స్వగ్రహానికి ఉన్నటువంటి ఈ యొక్క భారీ సైజులో ఉన్నటువంటి ఈ ఎద్దుల దగ్గరికి అయితే మాట్లాడడానికి రావడం జరిగింది. మరి చూడ్డానికి పశువులు ఇంత పెద్ద ఎత్తులో ఉన్నా కూడా మరి ఎంత చాలా సాధువు అయినటువంటి ఎద్దులు. మరి ఎద్దులు ఎంత సాధువో వీడియోలో కంటిన్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ యొక్క ఎద్దుల్ని మీకు పరిచయడానికి ఎందుకు, ఎక్కడ డీటెయిల్స్ అయితే పూర్తిగా ఇక ఈ ఎద్దుల యజమాన్యత అడగదాం. ఆలస్యం ఎందుకు, ఇది కూడా రైతు చెప్పింది ఏంటంటే ఎవరైనా కావాల్సి వస్తే తగిన రేట్ అయితే ఇస్తామంటున్నారు. దాదాపుగా చివరిదాకా కడదాం. దాదాపుగా ఎంత రేట్ ఉండొచ్చు, ఇవి ఎంత చెప్పచ్చు అని తెలుసుకుందాం. ఆలస్యం వీడియోలోకి వెళ్దాం. రెండు కనిపిస్తున్నావు వెనక. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? చరణ్. చరణ్. ఎక్కడ ఊరు, ఏది ఎక్కడండి? గుడికెల గ్రామం, వెంగళూరు మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఇంత పెద్ద సైజు ఉన్నాయి కదా, మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మీ దగ్గర ఉండి బట్టి? 2 ఏళ్ళు అయింది. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల కింద ఎంత తీసుకున్నారో వీటిని? 1,05,000 తీసుకున్నాం. 1,05,000. అప్పుడు పళ్ళ మీద ఉండేటివా? 6 పళ్ళు ఉన్నాయి. 6 పళ్ళ మీద. అప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇంత మందమే ఉన్నాయి, ఇంకా చాలా తక్కువ ఉన్నాయి, సన్నగా. మీ దగ్గరకు వచ్చినాక పోషకానికి ఇంత బాగున్నాయి, బాగుంది. మరి ఈ జతతోటి 2 సంవత్సరాల నుంచి మీ భూమి ఎంత సాగు చేస్తున్నారండి? 15 ఎకరాలు జాబ్ చేస్తున్నాం. 15 ఎకరాలు. 15 ఎకరాలు అంటే ఇది ఒక్క జతనే, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇంకో జత కూడా 4 ఎద్దులు ఉన్నాయి. 4 ఎద్దులు. అవి కూడా ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి? అవి సంవత్సరం అయింది. ఈ తర్వాత తెచ్చుకున్నాం. ఇవి తెచ్చిన తర్వాత. మరి ఈ పెద్ద సైజు ఎక్కడైనా మీరు పందాలకి వెళ్ళారా, రాయికి ఏమైనా వెళ్ళారా? ఇంత పెద్ద సైజులో ఖైరూపులు గిరకబానికి వెళ్ళాం, తోగాలు గిరకబానికి వెళ్ళాం. మా ఊర్లో కూడా నిన్న కట్టాల్సి వచ్చింది, కానీ 12 వరకు కట్టలేకపోయాం. బొడ్లు కట్టి పెరికినాము, పని ద్వారా పెరకలేకపోయాం, వెళ్ళలేకపోయాం. మరి ఇప్పుడు ఈ జతలో కూడా ఈ 2 జతలో కూడా ఏమన్నా 2 జతలు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఒక్క జత? ఒక్క జత. ఇప్పుడు మనం పట్టుకున్నటువంటి ఆ జత. మరి అప్పటికి ఇప్పటికి ఎంత ధర చెప్పొచ్చండి? 2 పట్టుకున్నటువంటి వీళ్ళు ఇంత పెద్ద సైజులో తిండి పశుపోషకం పెట్టి మరి ఎంత ధర చెప్పారైతే తెలుసుకుందాం. దాదాపుగా మీరు ఎంత ధర చెప్తారండి వీటిని? 2 లక్షలు చెప్తున్నాం. 2 లక్షలు అనేది ఎందుకంటే అంత భరోసా ఎందుకు? మీ అంత పనితనం ఏమన్నా ఏం చెప్తారు? ఎందుకంటే బండి బేటాలు వేసినాం, ఖైరూపులు ఆడినాయి, తొరగలలో ఆడినాయి. కొంచెం బండి అనేది బేటాలు వేసినాం కాబట్టి ప్రాక్టీస్ ఉంది. ఒకవేళ తీసుకున్న మన ఊర్లో కానీ వేరే ఊరు తీసుకున్నా పని చేస్తాయి. పందేలకు ఖచ్చితంగా పని చేస్తాయి. పందేలు ఆడేటువంటి ఎంత డిస్టెన్స్ లో మీరు ప్లేస్ లో కోల్పోయారండి? ఎంత 50 అడుగుల్లో వెనకొచ్చినాం. కొంచెం తక్కువనే ఉంది, కానీ దానం కూడా ఎక్కువ పెట్టలేకపోలేము. ఇప్పుడు పనులు ఉండడం వల్ల ఎక్కువ చేయలేదు. ఇప్పుడు వచ్చేటువంటి రైతులకు కూడా మీ పశువుల గురించి ఏం భరోసా ఇస్తారండి? మామూలుగా కట్టుకొని చూడొచ్చు. ఎవరైనా కానీ గిరకబండి బేట వేసి ఇస్తాము. ఎవరైనా ఎంతమంది అని రాని కళ్ళు ఎదురుగా బేట వేసి ఇస్తాం, వాళ్ళ ప్రేమ ఉంటే. అది మరి ఈ పర్లేదు, నేను కట్ చేసుకుంటా. ఓకే. ఈ 2 వాటిలో ఏది బలము, ఏది తక్కువ అంటారు మీరు? ఇది కొంచెం బలం ఎక్కువ అవుతుంది, అది కొంచెం తక్కువ అవుతుంది. కానీ హుషారులో అది 2 బాగా నడుస్తాయి. 2 కూడా బాగా నడుస్తాయి. కొంచెం భరోసా ఇస్తారు మీరు? కట్టే చూపిస్తాం, వాళ్ళ కళ్ళు ఎదురు కట్టే చూపిస్తాం. బండి ఉంది. వీటిలో ఏమైనా చూడి తప్పులు కానీ అలాంటివి ఏం లేవు. బొమ్మలు పళ్ళు ఏమైనా ఊడిపోయినా? పళ్ళు ఏం లేదు, అన్నేసినాయి. ఇప్పుడు పళ్ళు అయితే అన్నేసినాయి. కడాలు మలుపులు. ఒక ఐదు దగ్గర ఏమైనా పట్టుకొని మాట్లాడదాం. మరి ఈ ఎద్దు గురించి మీరు ముఖ్యంగా ప్రస్తుతానికి వీటికి వట్టలు కొట్టేసినారా? వట్టలు కొట్టినామా? ఎన్ని రోజులు అయింది వట్టలు కొట్టిన? అట్లా అంతకు ముందే కొట్టినారు. మనం తాకముందే వట్టలు కొట్టినారు. మీరు తాకముందే తీసేసుకున్నారు. మరి వీటంతా పోషకం అంతా ఎవరండి చూసేది? నేను, మా తమ్ముడు ఉన్నాడు. మీరు ఎంతమంది? మేము 3 అన్నదమ్ములు. 3 అన్నదమ్ములు. ఎంతమంది చూస్తున్నారు? 2 చూస్తున్నాం. ఈ 2 కూడా ఎన్ని జతలతోటి సాగు చేస్తున్నారు? 4 ఎద్దులు. 2 జతలు 15 ఎకరాలు. ట్రాక్టర్ గేటర్ అనేది ఏం లేదు, మొత్తం నాగేలే. ఎన్ని ఎకరాలు దాకా? 15 ఎకరాలు. 15 ఎకరాలు నాగేలు. మొత్తం గుండ్లు చేనులు మొత్తం నాగేలే. వీటి కూడా ఏమైనా పళ్ళు వచ్చిపోయినాయి? ఏం లేదు, పళ్ళు కూడా ఏం లేదు, అన్ని బాగున్నాయి. ఎద్దుల పేర్లు ఏమేమేమేం లేవు. మరి ఈ ఎద్దులకి మీరు ఏమైనా నామకరణం చేసుకున్నారా?
చేయలేదు నామకరణం అయితే చేయలేదు. చేయలేదు. ప్రేమ మీద చేసుకుంటారు కొంతమంది అడిగాను అనమాట. ఆ, మరి దాదాపుగా ఈ ఎద్దు గురించి మాకేమైనా వివరించగలరా? సుడి తప్పు అలాంటిది ఏమైనా? ఏమేం లేదు, వచ్చి చూసుకోవచ్చు. ఆ. కొత్త మనుషులు కాబట్టి బెత్తర ఉన్నాయి. కొత్త మనుషులకైతే అదైతే ఇంక ఏ ఊరిని ఇదేమైనా బెదిరే అవకాశం ఏమైనా ఉంది? ఏం లేదన్న, ఏమేం అందో. ఏమంటే మీరు కొత్తగా వచ్చినారు కాబట్టి చూస్తే బెదురుతుంది. రావాలంటే మీ దగ్గర రావాలంటే ఎక్కడ రావాలండి? ఇక్కడ గుడికెళ్ళ గ్రామం పెద్దలకన్నా చేను అంటే రావచ్చు. ఏ ఊరు చేను? పెద్ద ఎలకన్నా. పెద్ద ఎలకన్న గారి చేను. మీ పేరునా? రవేనా రవి. ఎన్ని సంవత్సరాలు సాగు చేయబట్టి పెట్టింది మీరు? 2 సంవత్సరాలేనా. 2 సంవత్సరాలు. చేత పనులు కొట్టే పెట్టుకున్నారా? ఏమైనా పందాలు కూడా ఆడతారా? సేద్యం పని మామూలు పందాలు కూడా ఆడినామన్నా. పందాలు కూడా ఆడినారు. ఎక్కడ ఆడినారు? కౌరిప్పల ఫస్ట్ తురవగల్లు అంతలోప అంతే స్థలం. అన్ని 2 పందాలు ఆడారా? 2 పందాలు ఆడినాం. మామూలు పొలం పని ఉందానికి ఇంకా పొలం పనికి పెట్టుకున్నాం. మరి వీటిని ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏమో నచ్చితే ఇస్తామన్నా. ఎంత చెప్పినారు? 2 లక్షలు చెప్పినారా? 2 లక్షలు చెప్పినాం. మరి కుడి ఎడమ అంటే రెండు వైపులు వెళ్తావా? ఇట్లే పోతున్నాయి? రెండు వైపులు ఎక్కడైనా కట్టుకోవచ్చు. రెండు వైపులు. దీంట్లో ఏమైనా కొత్త వాళ్ళు వచ్చే బెదిరే అవకాశం ఏమైనా ఉందా? ఏం లేదన్న, సన్న పిల్లలని అయితే ఇది కొంచెం సన్న పిల్లల్ని మన కాటికైతే ఏమనలేదు. మరి కుడి ఎడమ అంటే ఏదో కుడి బలము ఎడమ బలం అంటారు, ఏదో వచ్చు దీంట్లో రెండిట్లో కూడా? 2 సమానం పోతున్నాయి ఇప్పటికైతే మన కాటికి. మరి వచ్చేటువంటి రైతుకు కూడా భరోసా మీరు ఏమి ఇస్తారండి? గ్యారెంటీ చెప్పినామన్న, ఏమైనా కట్టుకోవచ్చు. ఇక ఎక్కడ రావాలండి? మీ ఇంటి పేరేంటి? మీ పేరు? ఎమ్మెంగనూరు మండలం, కర్నూలు జిల్లా, గుడేకల్ గ్రామం. పెద్ద ఎలకన్న ఇల్లు ఏదంటే చెప్తారు. ఎద్దులు చూడాలంటే ఎక్కడ రావాలి? పెద్ద ఎలకన్న గుడేకల్ లేక వస్తే పెద్ద ఎలకన్న ఇల్లు అని చెప్తే ఎవరైనా చెప్తారు. దీంట్లో కూడా సుడి తప్పులు అలాంటివి పళ్ళు వచ్చుకోవడం కానీ ఏమైనా ఉన్నాయా? లేదన్నా, ఏమి లేదు. లేదన్నా. ఇది అనమాట. మరి ప్రస్తుతానికి అయితే అన్ని భరోసా చెప్పడం జరిగింది. ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ మాట్లాడచ్చు. నైట్ ఇక్కడే ఉంటాయి. ఫ్యాన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ రెండు ఫ్యాన్లు కాడమ్యాన్లో గరిసే ఉంది, మ్యాట్లో తేలే. ఏమో వద్దు అనుకున్నావు. గరిసె అయితే వచ్చలు పోసినా ఏం పోసినా అట్టి ఎగ్గుకుంటావి. మరి బండ్లు వేస్తే జారుతావి కాళ్ళు, పిల్లల కాళ్ళు. మరి మేటలు వచ్చలు పోవు కాబట్టి మంచులు ఉండేళ్ళం కాబట్టి బాగుంటది. పడుకుంటాం. ఖచ్చితంగా ఒకరు ఉంటాం. రుబ్బాలు అటుకాడికి పట్ల దూరం ఏమన్నా అట్లా ఏమందో చిన్న పిల్లలు